తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు, దోచుకునేటోళ్లకు ఆశ్రయంగా మార్చిండు. తెలంగాణలో 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేయడం ఒక తప్పు అయితే తప్పు చేసి దబాయించడం ఏందా? ఒక్క పిల్లర్ పోతే ఏమైంది అంటుండ ఆయన కేసీఆర్. 3 సంవత్సరాలని ఒక్క పిల్లర్ పోతే అంటే ఇలా నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ ఎందుకు పోలే? శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ పోలే? ఇలా మేము కట్టిన ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో మనుగడలో ఉన్నాయి కదా. ప్రతి శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఒక్క పిల్లర్ కొంగితేనట. అసలు ఫస్ట్ నేనంటే తుమ్మిడిహెట్టి నుంచి ఏదైతే ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉందో అది చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడంలోనే ధనాకాంక్ష, దోపిడీదారులకు దోచిపెట్టారని ఎత్తుగడ. ఇలా దొంగలకు ఆశ్రమించి వచ్చి రండి దోచుకొని పోండి. ఒక్క మోటార్ కాస్ట్ ఏంటో ఇతర దేశాల్లో మీరు చూడండి. లిఫ్ట్కు సంబంధించి కన్నేపల్లి పంపు హౌస్ ఎందుకు ఇలా మునిగిపోయింది అంటే మునిగిపోతుంది. అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తే ప్రకృతి వైపరీత్యం అని అంటారు. మరి ప్రకృతి వైపరీత్యం వస్తే శ్రీశైలంలో ఇలా దిగువ భాగంలో ఉన్న పవర్ హౌస్లో బ్లాస్ట్ అయింది తప్పితే అది ఇంకా మళ్ళీ నడుస్తూనే ఉంది కదా. ఇలా కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు మళ్ళీ నడవట్లేకపోతున్నది? క్రస్ట్ లెవెల్లో ఉన్న అంశాలన్నీ తెలియకుండా ఈయనేని ఇంజనీర్ అయ్యి ఇప్పుడు లేవా? మన మీడియా మిత్రులు తీయండి. నా మెదడు రక్తం పెట్టినా ఏం మాట్లాడతారు? పనికి రానోడు, పనికొచ్చినోడు, తెలిసినోడు, తెలియనోడు. మరి అలా ఇంజనీరింగ్ చీఫ్ కేసీఆరే. కాళేశ్వరరావు అన్నాడు గతంలో ఒక గవర్నర్ గారు, ఏం పేరు ఆయన పేరు, నరసింహను. కాళేశ్వరరావు కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు కూలింది అనేసరికి నోయేశ్వరరావు. ఇప్పుడు నాకు తెలియదు, కాళేశ్వరం నేను కాదు. ఇచ్చినామండి ఇంజనీర్లకు, ఇచ్చినాం డిజైన్లు ఇవ్వమని. ఆ ఇంజనీర్ ఎవరో బయటికి రావాలి కదా. తీసిన ఆయన ఎవరు కింది నుంచి మేడిగడ్డ నుంచి సుందిల్లా అన్నారం పైకి తీసుకురా వచ్చి మళ్ళీ శ్రీపాదెల్లంపల్లినే కదా. శ్రీపాదెల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది 20 TMCతో. ఎన్ రూట్లో ఉన్న 2 TMC 1 TMC అన్నీ కూడా రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మలన సాగర్ కావచ్చు. మలన సాగర్ అయితే భూమి మీద అతి ఎత్తైన ప్రాంతంలో ఒక నేల మీద కట్టిన ప్రాజెక్ట్ 50 TMCలు. ఇలా కొండపోచమ్మ 15 TMCలకు వాళ్ళు ప్రతిపాదిత చేస్తే 2 TMCలు పెట్టంగానే కిందికి కుంగుతున్నది. దాంట్లో నిర్వాసితుల సంగతి ఏంది? 1000 ఎకరాల భూములు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంది? ఇది కాదు ఆర్థిక నష్టం. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 తెస్తే దానికి భిన్నంగా మళ్ళీ ఆయన 2017 తెచ్చిండు. ఇంకేదో 123 తెచ్చిండు. ఇష్టం వచ్చినట్టుగా భూములను గుంజుకున్నారు. గుంజుకోవడం అంటే ఒక రకంగా రౌడీలు దందా చేసినట్టుగా, ల్యాండ్ గ్రాబర్స్ కాక గుంజుకున్నట్టుగా. ఏటిగడ్డ కృష్ణాపూర్ ఆ ప్రాంతంలో మీరు పోయి అడిగితే ఇప్పుడు 10 లక్షలు, ఎవరు మీ మధ్యన మిత్రుడు గాలిరెడ్డి అని మిత్రుడు వచ్చిండు, 10 లక్షలకు 5 లక్షల రూపాయలకు కూడా ఎకరం తీసుకున్నారు. ఇట్లా 10 లక్షలకే 5 లక్షల కాడ ఎకరం ఇవ్వండి. ఇలా అదే గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లో కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు, ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా? ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా తెలంగాణ వరప్రదాయన అయిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పుకున్నాడు. కాబట్టే ఇలా కమిషన్కు ధమ్కి ఇచ్చే విధంగా, కమిషన్ను మీరు చేసే విచారణ మీరు చెయ్యకండి అని ఒక ధమ్కి ఇచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో వారు నరసింహారెడ్డి గారు సమాచారం డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు బంధించింది తప్పితే ఇక్కడ ఘోష్ గారు అలాంటివి ఏం చేస్తలేరు కదా. కాబట్టి ఇది ఒక పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది. ఏదైనా ఇంకేమండి మీరు ఈ ఫార్ములా రేసి ఏం చేసిరండి, కేటీఆర్ లోపల పెట్టినరా? వాళ్ళ క్యాబినెట్లో వీళ్ళు 3 అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు ఏంటి ఇలాంటి అక్రమాలు చేసినని తేల్చేది. ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది.
రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషనే ఏసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చిండ్రు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్తో సంతకం వస్తే ముందిల్లు గ్రీన్ పెన్తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తే ఇంకే పార్టీకి పోతే తప్పు చేసినప్పుడు తప్పనిసరి శిక్ష పడుతుందనే ఉద్దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చెయ్యదు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణలో ముద్దాయిలుగా తేలిన తర్వాతనే ఆ విషయంలో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేదంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది తప్పితే మరొకటి కాదు. దీని విషయంలో ఈ ముగ్గురు లేదంటే ఆ నలుగురు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే మేము తెలంగాణకు మొత్తం మేమే బాగు చేసినాం, తెలంగాణలో అసలు నీళ్లు రావడానికి ఇప్పుడు మేమే కారణమని చెప్తున్నారు. ఇలా అది మొత్తం కలిపితే కూడా ఎత్తిన టీఎంసీలు 100 టీఎంసీల లోపే. ఆ ప్రాజెక్టు పుట్టిన దగ్గర నుంచి ఎత్తిపోసింది 12,000 కోట్ల పైచిలకు పవర్ బిల్స్ వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలే తిప్పికొట్టిండ్రు. ఇలా కేసీఆర్ కాళేశ్వరం కట్టిన లిఫ్టింగ్ ద రివర్ అని పెట్టిండ్రు. లూటింగ్ ద ఫండ్స్. లిఫ్టింగ్ ద రివర్ కాదు, లూటింగ్ ద ఫండ్. తెలంగాణ ప్రజల యొక్క శ్రమ, చెమట, రక్తాన్ని ఈరోజు డబ్బులుగా చేసి పన్నులు కడితే మీ ఇష్టానుసారంగా మీ అనుయాయులకు, మీ దోపిడీదారులకు, మీ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు. ఇంకా అక్కడ 2023 కంటే ముందు ఆ ప్రాజెక్టులో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లుల కోసం ఇలా మేము సెక్రటరియట్ను ప్రజల కోసం ఓపెన్ చేసినాం, ఎవరైనా రావచ్చు అని చెప్పి. దాన్ని ఆ కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం గారి, ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆఫీసు ముందు ధర్నా చేయడానికి ఉపయోగించుకుంటారు. అంటే మళ్ళీ ప్రజల్ని సెక్రటరియట్ పోకుండా చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇట్లా వచ్చి ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్ని కూడా రిస్ట్రిక్ట్ చేయాలని ఉద్దేశంతో. అట్లేమి ఉండదు. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన అకృత్యాలకు ఇలా చాలామంది కాంట్రాక్టర్లు కూడా రోడ్డబడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా వాళ్ళకేం తక్కువ చేయట్లే. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు సంబంధించిన బిల్స్ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వయబిలిటీలలోని ప్రాజెక్టులు 100 కోట్ల రూపాయల ఇలా బిల్స్ కోసం అని చెప్పేసి కాంట్రాక్టర్లు రెచ్చగొడుతూ ఆ కాంట్రాక్టర్లే కూల్చమని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులతో అనిపిస్తున్నాడు కేసీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డిది అదే రియల్ ఎస్టేట్ దందాలు, లేకపోతే ఎవరైతే కాంట్రాక్టర్లు బిల్స్ రాని వాళ్ళు ఉన్నారో మీరు వస్తే మాకు బిల్స్ వస్తాయని. వాళ్ళ కాలంలోనే కదా 1000 కోట్ల రూపాయల బిల్స్ రాంది. కాబట్టి కాళేశ్వరరావుకి కాలాదిన్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి కూడా. మీకు తప్పు చేస్తే జైలుకు పోవడానికి ఇబ్బంది అయితే ఇలా ప్రజలకు చేసిన నయవంచనకు, వంచనకు, మోసానికి మీరు శిక్షకు పడాల్సిందే అని నేను అంటున్నాను. 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని
1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తూనే అన్ని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.